షడ్రుచుల సమ్మేళనం ఉగాది అంటే కొత్త బెల్లము, కొత్త చింతపండు, కొత్త పంచాంగమే కాదు, మొత్తంగా సరికొత్త జీవితానికి నాంది. ఉగాది యుగానికి ఆది. కలియుగం ప్రారంభమైన రోజు ఇదేనని చరిత్ర చెబుతోంది. చతుర్ముఖ బ్రహ్మ చైత్రశుద్ధ పాడ్యమి నాడే సృష్టి మహత్కార్యాన్ని ఆరంభించారని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. అసలు ఉగాది విశిష్టత ఏంటి? షడ్రుచుల సమ్మేళనంతో పచ్చడి ఎందుకు చేస్తారు? పంచాంగం ఎందుకు చెప్తారనే విషయాలు తెలుసుకుందాం. ఉగాది ప్రకృతితో ముడిపడిన తెలుగువారి తొలి పండుగ. చాంద్రమానమును అనుసరించే వారందరికీ చైత్రశుద్ధ పాడ్యమి ఉగాది రోజునే నూతన సంవత్సరం. ఈ ఉగాది వెనుక చరిత్రలో అనేక కథలున్నాయి. శకపురుషుడైన శాలివాహనుడు పట్టాభిషేకం చేసుకుంది, శాలివాహన శకం మొదలైంది ఉగాది నాడేనని ఐతిహ్యం. రావణ సంహారం తర్వాత సీతాలక్ష్మణ సమేతుడైన శ్రీరామచంద్రుడు అయోధ్యకు తిరుగు ప్రయాణమైంది ఈరోజేనట. దశావతారాల్లో ఒకటైన మత్స్యావతారాన్ని శ్రీమహావిష్ణువు ధరించిన సుదినమూ ఇదే. వేదాలను హరించిన సోమకుడిని వధించి మత్స్యావతారధారి అయిన విష్ణువు వేదాలను బ్రహ్మకప్పగించిన శుభతరుణంలో ఉగాది ఆచరణలోకి వచ్చిందని ప్రతీతి. చైత్రశుద్ధ పాడ్యమి రోజున విశాలమైన విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడని చరిత్ర చెబుతోంది. కనుక సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది పండుగను జరుపుకుంటున్నామనేది పెద్దల మాట. ఏదేమైనా సమాజంలో చైతన్యాన్ని తీసుకొచ్చి మానవాళిలో నూతన ఆశయాలను అంకురింపచేసే శుభదినం ఉగాది. ఉగాది అంటే నూతన సంవత్సర ఆరంభపు పండుగ. దీని తొలి రూపము యుగాది. యుకారాది పదముల ఉచ్చారణ తెలుగువారి సాంప్రదాయాలకు విరుద్ధమైనందున ఉగాది అని పిలుస్తున్నాం. ఈ ఉగాది రోజు ఉగాది అంటే సృష్టి మొదలైనటువంటి రోజు. ప్రతి సంవత్సరము కూడా సృష్టి చైత్రశుద్ధ పాడ్యమి ఉగాది మొదలవుతుంది. మన లెక్క ఏమిటంటే 60 సంవత్సరాలు మనకి అంటే పురుష ప్రమాణం పూర్వకాలంలో 60 సంవత్సరాల కింద ఒక ఆవృత్తి అన్నమాట. అంటే ఒక ఆవృత్తిలో ఉండేటువంటి స్థితి. ఈ చైత్రశుద్ధ పాడ్యమి ఉగాది మొదలవుతుంది. వసంత నవరాత్రులు మొదలు. ముఖ్యంగా పంచాంగంలో ఉండేటువంటిది తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. సృష్టి అంతా కూడా సుభిక్షంగా ఉండాలి. ఉగాది ఆచారాలలో ఉగాది పచ్చడి సేవనం ప్రధానమైనది. మామిడికాయ ముక్కలు, వేపపూత, కొత్త చింతపండు, బెల్లం, చెరుకు ముక్కలు, నెయ్యి, ఉప్పు, మిరియాలతో షడ్రుచుల మిళితమైన ఉగాది పచ్చడిని తయారు చేస్తారు. ఉగాది పచ్చడి రుచికరమే కాదు, ప్రబోధాత్మకం కూడా. ఏడాది పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్టసుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఇస్తుంది. ఈ పచ్చడి సేవనం వల్ల అనారోగ్యాలు తొలగి రోగశాంతి, ఆరోగ్యపుష్టి చేకూరుతాయని విశ్వాసం. పంచాంగ శ్రవణం వేదకాలం నుంచి ఆనవాయితీగా వస్తున్న ఆచారం. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములనడి పంచాంగాల సమన్వితం పంచాంగం. ఉగాది నాడు పండితుల సమక్షంలో కందాయ ఫలాలు స్థూలంగా తెలుసుకొని తదనుగుణంగా సంవత్సరం పొడవునా మంచి చెడుల్ని బేరీజు వేసుకొని నడుచుకుంటారు. ఉగాది నాడు పంచాంగ శ్రవణం వల్ల గంగలో స్నానం చేస్తే లభించే పుణ్యం వస్తుందంటారు. ఉగాదిని తెలుగు భాషా పండుగగానూ పిలుస్తారు. తెలుగు భాషకు మూలపురుషుడిగా భావించే ఆంధ్ర మహావిష్ణువు జన్మదినం కాబట్టి ఉగాది భాషా పండుగగా స్మరించుకుంటున్నాం. మన మనసులు కూడా ప్రతిరోజు ఉగాదిలాగా ఉండాలని చెప్పి నన్ను కోరుకుంటూ కవులు ఈరోజు కవితాగానం చేయటం ద్వారా రేపటి జీవితం మీద ఆశను కల్పించడం ద్వారా మనలో ఆత్మబలాన్ని, మనోబలాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేయటం ద్వారా ప్రజలను ముందుకు నడిపించడానికి ఉగాది పండుగ రోజున కవులు తమ కవితాగానం చేసి ప్రేరేపణ, ఉత్సాహము, ఉత్తేజము ప్రజల్లో కల్పించడానికి ఈ పండుగని ఒక సాధనంగా వాడుకుంటున్నారు. ఇది ఇక ఏ ఇతర భాషలోనూ లేనటువంటి ఒక ప్రత్యేకత తెలుగువారి ఉగాది పండగకి ఉంది. తెలుగువారికి ఇష్టమైన ఉగాదిని వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో జరుపుకుంటారు. ఆంధ్ర, కర్ణాటకల్లో ఉగాదిగా పరిగణిస్తే మహారాష్ట్రలో గుడిపాడ్వాగా పిలుస్తారు. తమిళులు పుత్తాండు, మలయాళీలు విషు, సిక్కులు వైశాఖి, బెంగాలీలు పొయిలా బైశాఖ్గానూ జరుపుకుంటారు. సర్వశుభములకాది ఉగాది. ఇంతటి విశిష్టత కలిగిన ఉగాది మానవాళి జీవితాలను చైతన్యవంతం చేసి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగించి తృప్తిని నింపి భవిష్యత్తుకు బాటలు వేసే శక్తిగలదిగా ఉండాలని ఆకాంక్షిద్దాం.